హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి సంతోష్. మహాలయ అమావాస్య పూజా వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది చిన్నపిల్లల కోసం చేసే పండుగ, వాళ్ళు హెల్తీగా ఉండాలని. సో పూజ కోసమని మా మమ్మీ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. వీళ్ళందరూ కలిసే ఉంటారు కదా, జాయింట్ ఫ్యామిలీ. సో మన లక్ ఏంటంటే మనం కూడా విజయవాడలో ఉండటం వల్ల హ్యాపీగా ప్రతి పండగకి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అసలు పండగకి ఏంటి రోజు వెళ్ళిపోతూ ఉంటాను నేనైతే. मग्गी गिल्लू ना मग्गी गिल्लू ना आइला वर्ष को भाई मग्गी गिल्लू ना बोले मां अकेला बोले पका उलूल पका हां है चले సో పూజకు ముందు రోజు ఇల్లంతా సాఫ్ చేసుకుంటాము, క్లీన్ చేసుకుంటాం కదా ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వెజిటబుల్స్ అన్నీ వచ్చేసింది. మార్కెట్కి వెళ్ళి మా బాబాయ్ లైక్ పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసారు. సో ఇక మా మమ్మీ మా ఇద్దరు పిన్నులు కలిసి చేసుకుంటున్నారు పనులన్నీ. సో ఇదొక మెయిన్ నైవేద్యం అనమాట, మెయిన్ కర్రీ. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఇదైతే చేస్తారు, అంటే ఈ పర్టికులర్ పూజ కోసం. ఓకే, సో వీటిలో 7 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. 7 ఈజ్ మస్ట్. సో వీటిలో మేము బీరకాయ, మొక్కజొన్న ఆ ముక్కలు, స్వీట్ కార్న్, ఇవేమో తోటకూర కాడలు, గోరుచిక్కుళ్ళు, కంద ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఇందాక మా పిన్ని చూపించారు కదా 2 పీసెస్, అది బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఇవేమో కీరా ముక్కలు, ఆ ఎల్లో కలర్ పీసెస్ గుమ్మడికాయ ముక్కలు. సో ఇవన్నీ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, ఇవన్నీ ఆల్మోస్ట్ 7 అవుతాయి, అంతకంటే ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆనియన్, గార్లిక్, వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ యూజ్ చేయమన్నమాట. అండ్ ఇక్కడ మా పిన్ని ఆవాలు, జీలకర్ర అవి గ్రైండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాటర్లో సోప్ చేసి వాటర్లో నానబెట్టిన తర్వాత పేస్ట్ చేస్తాము, బట్ మా పిన్ని మర్చిపోయారు కదా, సో అందుకే ఇట్లా కూడా చేయొచ్చు. జస్ట్ ఆవాలు, జీలకర్ర పౌడర్ చేసి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా చేయొచ్చు. సో ఇవి ఈ కర్రీలో యూస్ చేస్తామన్నమాట. ఇందాక చూపించిన బీరకాయ కర్రీలో మనం యూస్ చేస్తాం, అండ్ కొంచెం ఇందాక ఆకుకూర కర్రీలో కూడా మనం యూస్ చేసుకుంటున్నాం. ఇవి గుమ్మడికాయ ఆకులు, ఏమనాలి, గుమ్మడికాయ చెట్టు ఉంటుంది కదా, దాని ఆకులు అనమాట. సో వీటిలోనే మనం నైవేద్యం వడ్డించాలి, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. సూపర్ ఐడియా. సో ఇందాక చూపించాను కదా 7 టైప్ ఆఫ్ వెజిటబుల్స్ కట్ చేయాలని. సో ఆ నైవేద్యం కోసమని ఇక్కడ కుక్ చేస్తున్నారు. ఇక్కడ యూజువల్లీ మనం బీరకాయ కట్ చేసేటప్పుడు చేదుందా లేదా అని చెక్ చేస్తాం కదా, కానీ ఈసారి మనం చెక్ చేయకూడదు, ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి. సో ఆ అమ్మవారి మీద నమ్మకంతో మనం కుక్ చేసేయాలి.
మహత్యం ఏంటంటే అసలు ఒక్క దాంట్లో కూడా చేదు ఉండదు. అండ్ ఆ కర్రీ కూడా చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ ఆనియన్, గార్లిక్ ఇవన్నీ యూస్ చేయకపోయినా, మనం టేస్ట్ చూడకపోయినా సరే ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ వంటలు చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది కదా. సో ఇది స్వీట్ కోసం చేస్తున్నారు. గోయింఠా అంటారు, మరి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో ఈ వంటలు ఇవన్నీ చేసేటప్పుడు మంచి అరోమా వస్తుంది. ఆ స్మెల్ అది కూడా మనం స్మెల్ చేయకూడదు, ఎందుకంటే మనకు అనిపిస్తుంది దబ్బా మంచి వాసన వస్తుంది కర్రీ అని. అలా కూడా మనకు అనిపించకూడదు. అండ్ మాటలు కూడా మాట్లాడుకోకూడదు మన పక్కన వాళ్ళతో, ఎందుకంటే ఆ తుంపర్లు కూడా పడతాయి కదా. సో అది కూడా లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో నైవేద్యం కోసం వంటలన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఆ ప్లేసెస్ని మొత్తం శుభ్రం చేసిన తర్వాత మా నాన్నమ్మ వచ్చి అమ్మవారు మొత్తం రెడీ చేశారు, పీఠం పెట్టేసి. అమ్మవారి పేరు శ్రీ వజ్రమహంకాళి అమ్మ. అండ్ పాదాల దగ్గర పసుపు కొమ్ములు ఉన్నాయి చూసారా, ఎల్లో థ్రెడ్తో కట్టేసి. సో అవి పూజ అయ్యాక మనం అందరం చేతులు కట్టుకోవాలన్నమాట. మా పాపను చూసారా, మళ్ళీ రెడీ అయిపోయింది. బొట్టు పెడితే పీక్ పారేసింది. హాయ్ కో
సో మేమంతా కలిసి మహాలయ అమావాస్య పూజ చాలా హ్యాపీగా చేసుకున్నాము. అండ్ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు మీపై మాపై మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వీట్ పీపుల్, కీప్ సపోర్టింగ్.